ప్రస్తుత బంగ్లాదేశ్ పరిస్థితి, ప్రస్తుత వెస్ట్ బెంగాల్ పరిస్థితి ఏందయ్యా అంటే, హ్మ్. ఎంత ఎంత లాంగ్ టర్మ్ ప్లానింగ్‌తో వాళ్ళు కుట్ర చేశారు అంటే, మీరు చెప్పిన విధంగా సిలిగురి ప్రాంతాన్ని, చికెన్ నెక్ ప్రాంతాన్ని హ్మ్. ఈస్ట్ భారతాన్ని మెయిన్ భారతంలో కలపడానికి చాలా తక్కువ కారిడార్‌లో అంటే అంత ఘోరంగా దాన్ని విభజించారనమాట. భౌగోళికంగా అంత కష్టమైన పరిస్థితుల్లో భారతదేశాన్ని మనం పెట్టేశారు. హ్మ్. మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గూడా 71లో ఈస్ట్ పాకిస్తాన్‌ని బంగ్లాదేశ్ చేయడం వల్ల కొంచెం పరిస్థితులు మారాయి అనుకున్న తర్వాత, హ్మ్. చివరికి అదే వాళ్ళ రిలీజియస్ ఐడెంటిటీ కోసం వాళ్ళు వెళ్ళిపోయారు. సార్. ఇప్పుడు జరిగిందేమిటి అంటే, ఒక దేశానికి, మన దేశానికి ఒక రాష్ట్రం మన దేశంలో ఉన్న ఒక రాష్ట్రానికి 4000 కిలోమీటర్ల సరిహద్దు అంటే మీరు ఊహించగలరా? ఆ! సార్. మీరొకసారి ఊహించండి. హైదరాబాద్ చుట్టూ ఓఆర్ఆర్ అంటే చుట్టూ శత్రు దేశాలుంటాయంటే ఎంత కష్టం మేనేజ్ చేయడం. అవును సార్. ప్లస్ హ్మ్. అన్నీ గూడా జనావాసాలు. చాలా హ్మ్. దగ్గరలో ఉన్న ప్రదేశాలు. అదేం కొండలు, మిట్టలు ఉన్న ప్రదేశం గాదు. సార్. బ్రహ్మాండంగా ఉన్న ఒక నగరాన్ని 2 ముక్కలు చేసి తర్వాత అంటే 70, 80 ఏళ్లుగా జరిగిన చరిత్ర ఇది. సార్. ఆ తర్వాత ఏం జరిగింది?